చాప కింద నీరులాగా, నీళ్లల్లో చేపలాగా బ్రతికేయడం భారతీయుడికి అలవాటే. సవాలొచ్చిన ప్రతిసారి గూడా ఆ సవాల్‌ని తట్టుకు నిలబడటం, దానికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకోవడం అలవాటే. ఇప్పుడు అమెరికాని వదిలేయండి. ఈ ట్రంప్ ఉన్నంత వరకు అమెరికా సంగతి మర్చిపోండి. అతను తన దేశంలో ప్రజల యొక్క ఓట్ల కోసం తను ప్లాన్ చేసుకుంటాడు. తప్పనడానికి గూడా లేదు. నిపుణులు కావాలి అన్నటువంటప్పుడు సచ్చినట్టు ఆళ్ళే పిలుచుకుంటారు. నిపుణుల అవసరం ఏంటో వాళ్ళకే తెలిసి రావాలి. హెచ్-1బీ వీసాలు ఇప్పుడు 2027కి పోస్ట్‌పోన్ అట. ఏది క్రిందటేడాది పోస్ట్‌పోన్ అయ్యి ఈ ఏడాదికొచ్చింది. ఈ ఏడాదిది కూడా టోటల్‌గా పోస్ట్‌పోన్ చేసుకొని వచ్చే ఏడాది మధ్యలోకంట. 2027 మధ్యలోకంట. అంటే ఇప్పుడు ఉద్యోగం ఓకే అయితే 2 ఏళ్ల తర్వాత ఎళ్లి జాయిన్ అవ్వాలి. అక్కడ కంపెనీ వాడు ఊరుకుంటాడా? కాబట్టి కెనడాలున్నాయి, యూరప్ దేశాలున్నాయి. యూరప్ దేశాలతో ఇప్పుడు అగ్రీమెంట్లు కూడా నడుస్తున్నాయి. కాబట్టి అమెరికా మీదన మనం ఎంత మోజుని తగ్గించుకుని, అమెరికా అనేటటువంటి అహంకారాన్ని దించాలంటే దాని మీద మోజుని తగ్గించుకుని, ప్రపంచంలోని ఇతర దేశాల దగ్గరికెళ్ళి మన కార్యకలాపాలు నడుపుకోవడం బెటర్.